హలో, ఈరోజు మనం సింపుల్ మసాలా రైస్ చేస్తున్నాం. ఇది ఏ మసాలా కర్రీతో అయినా, ఫ్రైతో అయినా, సాంబార్తో అయినా, పప్పుతో అయినా చాలా బాగుంటుంది. సింపుల్గా చేసేసుకోవచ్చు. ఫస్ట్ నేను డైరెక్ట్గా కుక్కర్ పెట్టేస్తున్నాను. ఆ పిచ్చుక సౌండ్ విన్నారా? ఎంత బాగా వస్తుందో కదా, భలే అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి. అలాగే కొద్దిగా నెయ్యి, సాజీరా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, బండ పువ్వు. ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా పొడుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకోవాలి. బగారా రైస్లో అయితే బాస్మతి రైస్ వేయరు, రెగ్యులర్ రైసే వేస్తారు మామూలుగా అయితే. ఇప్పుడు మనం చేస్తుంది సింపుల్గా మసాలా రైస్ చేస్తున్నాం అనమాట. ఇంకా బేస్ పులావ్ అంటాం చూడండి, అలా అనమాట. ఉల్లిపాయలు వేసి కాస్త వేగుతూ ఉన్నప్పుడే ఇందులో మనం కొత్తిమీర, పుదీనా వేస్తున్నాం. కొత్తిమీర, పుదీనా మటుకి ఫ్రెష్గా ఉండాలి, వీటితోనే మంచి ఫ్లేవర్ వస్తుంది. అంతే, ఇందులో నేను వెజిటేబుల్స్ ఏం వేయను, సింపుల్ పులావ్ అనమాట. ఇందులో ఒక్క టమాటా వేస్తే టేస్ట్ బాగుంటుంది. బగారన్నంలో అయితే మనం టమాటా కూడా వేయం, ఓన్లీ మసాలాతోనే అంతా మంచిగా ఫ్రై చేసి వాటర్ వేసేసి నీళ్లు పోస్తాం. అది కూడా సోనా మసూరి రైస్ వేస్తాం. ఇప్పుడు మనం బాస్మతి రైస్ వాడుకుంటున్నాం. ఇప్పుడే మనం రైస్కి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు వేగాక కొంచెమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. మరీ ఎక్కువ వేస్తే ఫ్లేవర్ అదే వచ్చేస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఒక టమాటా కట్ చేశాను, ఆ టమాటా వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి వేసిన తర్వాత మనం ఇందులో షాహీ బిర్యానీ మసాలా వేసుకోవాలి. అయితే నేను ఇందులో వేస్తుంది ఎవరెస్ట్ కంపెనీ వేస్తున్నాను. మీకు నచ్చితే ఇది వేసుకోండి, లేదు అంటే బాద్షా మసాలాలో, ఆర్చీ మసాలాలో, ఎంటీఆర్ మసాలాలో మీకు అన్నిట్లో షాహీ బిర్యానీ మసాలా దొరుకుతుంది. మీరు ఏ కంపెనీ యూస్ చేస్తే ఆ కంపెనీ షాహీ బిర్యానీ మసాలా కొంచెం వేసుకుంటే ఆ గరం మసాలా ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. కొంచెం సరిపోతుంది, మళ్ళీ ఎక్కువ వేయకండి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోండి. మనం ప్రాన్స్ బిర్యానీ చేసినా, మటన్ బిర్యానీ చేసినా, వెజ్ పులావ్ చేసినా షాహీ బిర్యానీ మసాలా గుర్తుపెట్టుకోండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇందులో నేను 2 గ్లాసెస్ రైస్ కడిగాను, 3 గ్లాసెస్ వాటర్. ఎప్పుడైనా సరే బాస్మతి బియ్యంకి మనకి కొలత 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ కొలత అనమాట. నేను కరెక్ట్గా కొలిచి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకొని, మీరు కనుక వాటర్ టేస్ట్ చూస్తే ఉప్పు సరిపోతే కరెక్ట్గా సరిపోయినట్టే. ఇప్పుడు మూత పెట్టేసుకోవడమే. మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేస్తే మసాలా రైస్ రెడీ అయిపోతుందండి. మీరు ఏ కర్రీతో తిన్నా కూడా సూపర్ ఉంటుంది. ఉట్టి రైస్ కూడా తినేయచ్చు. ఇలా ట్రై చేయండి. 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. 3 విజిల్స్ వచ్చాయి, లోపలున్న ప్రెషర్ కూడా పోయింది. ఇలా అవుతుంది రైస్. చూడండి ఎంత పొడుగా అయిందో. మంచి బాస్మతి బియ్యం తీసుకోవాలి ఎప్పుడైనా. అంతే, బౌల్లోకి తీసేసుకోవడమే. సింపుల్ మసాలా రైస్ ఇలా ట్రై చేయండి. మీరు లంచ్ బాక్స్లో ఈ రైస్ పెట్టించినా చాలా బాగుంటుంది. జస్ట్ రైతాతో సర్వ్ చేసేయచ్చు. ఇలాంటి సింపుల్ రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.